హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో యూనిట్ 4 మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. పిఏ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే ఇవి ఒక కంప్యూటర్ మోడల్స్. ఇది దేని నుంచి ఇన్స్పైర్ అయి తయారు చేశారంటే హ్యూమన్ బ్రెయిన్స్ నుంచి ఇన్స్పైర్ అయి తయారు చేశారు. ఇవి లేయర్స్లో ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. వాటిని న్యూరాన్స్ అంటారు లేదా నోడ్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయంటే డేటాని ప్రాసెస్ చేస్తాయి. దీస్ నెట్వర్క్స్ హెల్ప్ టు రికగ్నైజ్ ప్యాటర్న్స్ అండ్ మేక్ ప్రిడిక్షన్స్. ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేయడానికి ఇంకా ప్రిడిక్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. డీప్ లెర్నింగ్ యూజెస్ మల్టిపుల్ లేయర్ టు లెర్న్ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్. ఈ న్యూరల్ నెట్వర్క్ అనేది డీప్ లెర్నింగ్లో ఒక ఫీల్డ్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఒక సబ్ ఫీల్డ్. ఇది ఎందులో ఎక్కువ యూజ్ చేస్తారంటే ఇమేజ్ రికగ్నైజేషన్, స్పీచ్ ప్రాసెసింగ్, ఇంకా కొన్ని చాలా ఉంటాయి. కీ కాంపోనెంట్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ వచ్చేసి న్యూరాన్స్, లేయర్స్, వెయిట్స్ అండ్ బయాస్, యాక్టివేషన్ ఫంక్షన్, ఫీడ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ప్రాపగేషన్, లాస్ ఫంక్షన్, డీప్ లెర్నింగ్. ఇది అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. న్యూరాన్స్ బేసిక్ యూనిట్స్ దట్ ప్రాసెస్ ఇన్పుట్ అండ్ గివ్ అవుట్పుట్. న్యూరాన్స్ అనేవి ఒక బేసిక్ యూనిట్స్. అవి ఏం చేస్తాయంటే ఈ ఇన్పుట్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ని ఇస్తుంది. సెకండ్ లేయర్స్ అంటే లేయర్స్లో 3 టైప్స్ ఉంటాయి: ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్, అవుట్పుట్ లేయర్. ఇన్పుట్ లేయర్ అనేది డేటాని తీసుకుంటుంది, హిడెన్ లేయర్ అనేది ప్రాసెస్ చేస్తుంది, అవుట్పుట్ అనేది ఒక ఫైనల్ రిజల్ట్ అనేది ఇస్తుంది. వెయిట్స్ అండ్ బయాసెస్ ఇది ఏం చేస్తుంది అంటే ఒక 2 న్యూరాన్స్ మధ్య స్ట్రెంగ్త్ అనేది అడ్జస్ట్ చేసి దాని అక్యురసీని పెంచుతుంది. సో దాన్నే వెయిట్స్ అండ్ బయాసెస్ అంటారు. అడ్జస్ట్ కనెక్షన్ స్ట్రెంగ్త్ బిట్వీన్ న్యూరాన్స్ టు ఇంప్రూవ్ అక్యురసీ. యాక్టివేషన్ ఫంక్షన్ అంటే కాంప్లెక్స్ డేటాని అండర్స్టాండ్ చేస్తుంది. అంటే కాంప్లెక్స్ డేటాని ఈజీగా అర్థం కావడం కోసం యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ సిగ్మాయిడ్, రెలు. ఫిఫ్త్ది ఫీడ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ప్రాపగేషన్. ఫీడ్ ఫార్వర్డ్లో ఏం చేస్తారంటే డేటా ఫ్లోస్ త్రూ ద నెట్వర్క్ టు మేక్ ప్రిడిక్ట్ చేయడానికి డేటా అనేది ఫ్లో అవుతుంది. దీని నుంచి నెట్వర్క్ నుంచి ప్రిడిక్ట్ చేయడానికి డేటా అనేది నెట్వర్క్ నుంచి ఫ్లో అవుతుంది. దాన్ని ఫీడ్ ఫార్వర్డ్ అంటారు. బ్యాక్ ప్రాపగేషన్ అంటే అడ్జస్ట్ వెయిట్స్ అండ్ బయాసెస్ బేస్డ్ ఆన్ ఎర్రర్స్ టు ఇంప్రూవ్ అక్యురసీ. వెయిట్స్ అండ్ బయాసెస్ ఇవి అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ వస్తే అప్పుడు బ్యాక్ ప్రాపగేషన్ అనేది యూజ్ చేస్తారు. ఈ బ్యాక్ ప్రాపగేషన్లో గ్రేడియంట్ డీసెంట్ అనే ఒక ఆల్గరిథం అనేది యూజ్ చేస్తారు. లాస్ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే ప్రిడిక్షన్కి ఇంకా యాక్చువల్ రిజల్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది డిఫరెన్స్ అనేది మెజర్ చేస్తుంది. దీని గోల్ ఏంటి అని అంటే ఎర్రర్ని తక్కువ చేయడం, అంటే లైక్ మినిమైజ్ చేయడం. డీప్ లెర్నింగ్ యూజెస్ మల్టిపుల్ హిడెన్ లేయర్స్ టు లెర్న్ కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ఇన్ డేటా. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే కాంప్లెక్స్ ప్యాటర్న్ని అర్థం చేసుకోవడం కోసం డీప్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తారు. ఇందులో టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్ వచ్చేసి సిఎన్ఎన్ఎస్, కాన్వకేషనల్ న్యూరల్ నెట్వర్క్, ఆర్ఎన్ఎన్ఎస్, రీకరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఈ సిఎన్ఎన్ఎస్ అయితే ఇమేజ్ ప్రాసెసింగ్కి యూజ్ చేస్తారు, ఆర్ఎన్ఎన్ఎస్ అయితే సీక్వెన్షియల్ డేటాకి యూజ్ చేస్తారు. ఎల్ఎస్టిఎం అండ్ జిఆర్యు ఇది ఏంటి అని అంటే దీని అడ్వాన్స్డ్ వర్షన్. ఆర్ఎన్ఎన్ఎస్ అడ్వాన్స్డ్ వర్షన్, ఎల్ఎస్టిఎం అండ్ జిఆర్యు ఇది సీక్వెన్షియల్ డేటాకి యూజ్ చేస్తారు. కాకపోతే ఈ సీక్వెన్షియల్ డేటా ఎప్పుడైతే లాంగ్ టర్మ్ డిపెండెన్సీస్ ఉన్నాయో అప్పుడు ఇది యూజ్ చేస్తారు. అప్లికేషన్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్ అప్లికేషన్స్ చూద్దాము. ఫస్ట్ ది ఇమేజ్ అండ్ స్పీచ్ రికగ్నైజేషన్. అంటే ఇప్పుడు నువ్వు గూగుల్ ఫొటోస్లో ఆల్రెడీ ఈ ఫోటోతో ఉన్న ఆల్బమ్ ఒకటి వాళ్ళు క్రియేట్ చేస్తారు గూగుల్ ఫొటోస్లో, దాని అంతటా అదే క్రియేట్ చేసుకునేది. దాని ఇమేజ్ అండ్ స్పీచ్ రికగ్నైజేషన్ అంటారు. స్పీచ్ కూడా అంతే, నీ వాయిస్ రికగ్నైజ్ చేయడం. దాని ఇమేజ్ అండ్ స్పీచ్ రికగ్నైజేషన్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఇమేజెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ స్పీచ్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు నువ్వు గూగుల్లో వాయిస్ అసిస్టెంట్ ఓపెన్ చేస్తావు. ఆ వాయిస్ అసిస్టెంట్ టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. దాన్ని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు. మెడికల్ డయాగ్నోస్టిక్స్, డిటెక్టింగ్ డిసీజ్ నీకు ఏ డిసీజ్ ఉంది, ఎటువంటి టైప్ ఆఫ్ డిసీజ్ ఉంది అని చెప్పి డిసీజ్ అనలైజింగ్ మెడికల్ ఇమేజెస్ని బట్టి అది డిసైడ్ చేస్తుంది. దాన్ని మెడికల్ డయాగ్నోస్టిక్స్ అంటారు. ఆటోనమస్ వెహికల్స్ అంటే ఏంటంటే టెస్లా లాగా దానంతట అదే డ్రైవ్ చేయడం. నువ్వు ఇప్పుడు ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్కి ఆ వెహికల్కి ఇచ్చావు అని అంటే అది పాత్ అటువైపు వెళ్ళకూడదు, ఆ ఆబ్జెక్ట్కి గుద్దకూడదు, అట్లా దానంతట అదే సెల్ఫ్ ట్రైన్ దాన్ని ఆటోనమస్ వెహికల్ అని అంటారు. ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్ అంటే స్టాక్ ప్రైజెస్, మార్కెట్ ట్రెండ్స్ని అనలైజ్ చేయడం, ఫైండ్ చేయడం. సెకండ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో ఒక పార్ట్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనేది బయాలజికల్ న్యూరల్ నెట్వర్క్ నుంచి డిరైవ్ చేస్తారు. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ దేని నుంచి ఇన్స్పైర్ అయ్యింది అంటే హ్యూమన్ బ్రెయిన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యింది. దిస్ బ్రెయిన్ హ్యాస్ ఇంటర్కనెక్టెడ్ న్యూరాన్స్. బ్రెయిన్కి ఇంటర్కనెక్టెడ్ న్యూరాన్స్ ఉంటాయి, కానీ ఏఎన్ఎస్కి ఇంటర్కనెక్టెడ్ నోడ్స్ ఉంటాయి.
ఓకే, దీస్ నోట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లేయర్స్ విత్ ఇన్ ద నెట్వర్క్. ఇది లేయర్స్ లాగా అరేంజ్ చేస్తారు. ANNS process data by passing it through these layers to learn and make predictions. ANNS process data అంటే డేటా అనేది లేయర్స్ నుంచి పాస్ అయితే ప్రిడిక్షన్స్ అనేవి మనం చేయొచ్చు. The structure of ANNS mimics the brain's ability to process information. ఇది ఒకటి చూడు, డెండ్రాయిడ్, సెల్ న్యూక్లియస్ అండ్ ఆక్సాన్స్, స్నాప్స్. ఇది BNN. ఆర్టిఫిషియల్ది మనం చూద్దాము. ఆర్కిటెక్చర్ ఆఫ్ ANNS. Neural network consists of many artificial neural networks connected together. ఈ న్యూరల్ నెట్వర్క్ లో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి చాలా కనెక్టెడ్ ఉంటాయి. ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి లేయర్స్ లాగా అరేంజ్ చేసి ఉంటాయి. ఈ లేయర్స్ అనేవి అన్ని కలిసి వర్క్ చేసి డేటాని ప్రాసెస్ చేస్తాయి. ఈ లేయర్స్ అనేవి అన్ని కలిసి డేటాని ప్రాసెస్ చేస్తాయి. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్, ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్ అండ్ అవుట్పుట్ లేయర్. ఇది ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్ 1, హిడెన్ లేయర్ 2. హిడెన్ లేయర్ అనేవి చాలా ఉండొచ్చు. ఇన్పుట్ లేయర్ ఇంకా అవుట్పుట్ లేయర్ అనేది ఒక్కటే ఉంటుంది. ఇన్పుట్ లేయర్ ఏం చేస్తుంది అని అంటే డేటాని యాక్సెప్ట్ చేస్తుంది బయట నుంచి. అండ్ హిడెన్ లేయర్, ఇప్పుడు హిడెన్ లేయర్ ఏం చేస్తుంది అని అంటే ఈ హిడెన్ లేయర్ అనేది ఇన్పుట్ కి అవుట్పుట్ లేయర్ కి రెండింటి మధ్యలో ఉంటుంది. లొకేటెడ్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లేయర్స్. ఇట్ పర్ఫార్మ్స్ క్యాలిక్యులేషన్ టు ఫైండ్ ద ప్యాటర్న్స్ అండ్ ఫీచర్స్ ఇన్ ద డేటా. ఇది ఏం చేస్తుంది అంటే ప్రాసెస్ చేస్తుంది డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు, ప్యాటర్న్స్ ని ఫైండ్ చేయొచ్చు, ఫీచర్స్ ని కూడా ఫైండ్ చేయొచ్చు. ఓకే, అవుట్పుట్ లేయర్. అవుట్పుట్ లేయర్ ఏం చేస్తుంది అంటే ఫైనల్ రిజల్ట్ మనకి ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ లేయర్. అవుట్పుట్ లేయర్ ఫార్ములా వచ్చేసి సిగ్మా n i is equals to 1 wi అంటే వెయిట్స్. ఇది వెయిట్స్. xi అంటే ఇన్పుట్ వి టేక్ ప్లస్ b అంటే బయాస్. వెయిట్స్ అండ్ బయాసెస్ అని ఒకటి ఉంటుంది, అది నేను నెక్స్ట్ చెప్తా. సో ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే ఇంక్లూడింగ్ నాయిస్ అండ్ అన్సీన్ డేటా. ప్రతి ఒక్క డేటాని అది ట్రైన్ చేసుకునేది. అండర్ ఫిట్టింగ్ అంటే అది సింపుల్ ఉంటుంది కానీ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ని అది క్యాప్చర్ చేయలేకపోతుంది, దాన్ని అండర్ ఫిట్టింగ్ అంటారు. వానిషింగ్ అంటే ఆ గ్రేడియన్స్ అనేవి స్మాల్ ఉండొచ్చు, లార్జ్ ఉండొచ్చు, అన్స్టేబుల్ ఉండొచ్చు. లోకల్ మినిమం, ద ఆప్టిమైజేషన్ ఆల్గోరిథం మైట్ గెట్ స్టక్. ఆప్టిమైజేషన్ ఆల్గోరిథం అనేది స్టక్ అవ్వచ్చు లోకల్ మినిమంలో కానీ గ్లోబల్ మినిమంలో కానీ. స్లో కాంగ్రెన్సెస్, ట్రైనింగ్ మైట్ టేక్ లాంగ్ టైం. ట్రైనింగ్ అనేది చాలా లాంగ్ టైం తీసుకుంటుంది, ఎస్పెషల్లీ ద లార్జ్ డేటా సెట్స్ ఇన్ డీప్ నెట్వర్క్స్. సపోర్ట్ వెక్టర్ మిషన్ ఆల్గోరిథం, ఇదే SVM. Support vector machine is a supervised learning algorithm used mainly for classification but also for regression. ఇది మెయిన్గా క్లాసిఫికేషన్కి యూజ్ చేస్తారు అండ్ రిగ్రెషన్కి కూడా యూజ్ చేస్తారు. The goal of SVM is to find the best line that separates different categories or classes into the data. దీని మెయిన్ గోల్, SVM's మెయిన్ గోల్ ఏంటి అంటే ఒక 2 డేటాస్ని సపరేట్ చేయడం, ఒక లైన్ గీసి డిఫరెంట్ కేటగిరీస్ లాగా. దాని మెయిన్ గోల్ వచ్చేసరికి SVM మెయిన్ గోల్ వచ్చేసరికి ఇదే. The hyperplane helps categorize new data points into the correct class in the future. హైపర్ప్లేన్ అనేది హెల్ప్ చేస్తుంది ఈ 2 డేటాస్ని కేటగరైజ్ అంటే డిఫరెంట్గా పెట్టడానికి. దీన్ని హైపర్ప్లేన్ అంటారు. హైపర్ప్లేన్ బ్రేక్స్ ద డేటా ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. SVM అంటే సూపర్వైజ్డ్ వెక్టర్ మెషిన్ అనేది సెలెక్ట్ చేస్తుంది బెస్ట్ హైపర్ప్లేన్. ఆ హైపర్ప్లేన్ అంటే ఏంటి, ఒక 2 డేటా సెట్స్ని ఒక లైన్తో సపరేట్ చేయడం ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. These support vectors are the most important points that helps define the decision boundary. Decision boundary కి సపోర్ట్ వెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హైపర్ప్లేన్ అంటే ఏంటి అని అంటే ఒక 2 కేటగిరీస్ని ఒక లైన్తో డివైడ్ చేయడం, దాన్ని హైపర్ప్లేన్ అంటే. హైపర్ప్లేన్ ఇస్ ద లైన్ ఆర్ సర్ఫేస్ ద 2 కేటగిరీస్ ఇన్ ద డేటా. 2 కేటగిరీస్ని డివైడ్ చేయడానికి ఒక లైన్ యూజ్ చేస్తారు, దాన్ని హైపర్ప్లేన్ అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇమాజిన్ వీ హ్యావ్ పిక్చర్స్ ఆఫ్ క్యాట్స్ అండ్ డాగ్స్. క్యాట్స్ ఇంకా డాగ్స్ పిక్చర్స్ ఉన్నాయి 2. ఓకే, SVM మోడల్కి మనం ఇది క్యాట్, ఇది డాగ్, ఈ 2 పంపిస్తాం. ఈ SVM ట్రైనింగ్ మోడల్ అనేది ఈ 2 అనలైజ్ చేస్తుంది, క్యాట్ అండ్ డాగ్ పిక్చర్స్ అనలైజ్ చేసి నువ్వు ఒక స్ట్రేంజ్ లుకింగ్ యానిమల్ని దీనికి ఇచ్చావనుకో అది క్యాటా డాగా అని చెప్పి అది ప్రిడిక్ట్ చేస్తుంది. క్యాట్ అయితే క్యాట్, డాగ్ అయితే డాగ్ అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తుంది.
సో ఇప్పుడు ఎస్విఎం ఎట్లా వర్క్ అవుతుంది దీనికి అని చెప్పి చూద్దాం. ఇప్పుడు నువ్వు క్యాట్ ఇంకా డాగ్ పిక్చర్స్ ఇచ్చావు, అది రెండింటి మధ్య ఒక లైన్ తీసుకునేది. ఇప్పుడు ఒక కొత్త పిక్చర్ దీంట్లోకి ఇచ్చావు అని అంటే అది క్యాట్కి సంబంధించిందా డాగ్కి సంబంధించిందా అని చెప్పి ఫీచర్స్ అండ్ ప్యాటర్న్స్ అన్ని చెక్ చేసుకొని అది డిసైడ్ చేస్తుంది అండ్ క్లాసిఫైస్ ఇట్ కరెక్ట్లీ. సో యా, అదే నేను ఇప్పుడు ఇట్లా ఇమేజ్ రూపంలో రాసాను, క్యాట్ ఇంకా డాగ్. క్యాట్ ఇంకా డాగ్ ఈ రెండింటివి పిక్చర్స్ అనేది నువ్వు ఒక మోడల్కి ఇస్తే ఆ ఎస్విఎం అనేది ట్రైన్ చేసుకొని ఇప్పుడు నువ్వు ఒక కొత్త న్యూ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ థింక్ దట్ వాజ్ అ క్యాట్, మనకి తెలియదు అసలు అది ఏంటిదో అని చెప్పి మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం ఒక న్యూ డేటా అనేది దీంట్లోకి ఇన్సర్ట్ చేసావు అని అంటే అది ప్రిడిక్ట్ చేసి అవుట్పుట్ని ఇస్తుంది, ఇట్స్ ఎ క్యాట్ అని చెప్పి. యా, ఎస్విఎంలో 2 టైప్స్ ఉంటాయి, అది లీనియర్ ఇంకా నాన్ లీనియర్. లీనియర్ అంటే ఏంటో చూద్దాము. లీనియర్ అంటే యూజ్డ్ వెన్ డేటా కెన్ బి సెపరేటెడ్ బై స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ తో ఇది సెపరేట్ అంటే ఇప్పుడు ఒక 2 డేటాస్ ఉన్నాయి, 2 డేటాస్ ఒక స్ట్రైట్ లైన్ తో సెపరేట్ చేసావు అని అంటే దాన్ని లీనియర్ అంటారు. ఇప్పుడు ఒక ఇప్పుడు ఇది ఇది ఈ రెండింటిని స్ట్రైట్ లైన్ తో మనం డివైడ్ చెయ్యలేదు అని అంటే దాన్ని నాన్ లీనియర్ అంటారు. సరేనా, ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ అవుతుందో మనం ఈ లీనియర్ ఎస్విఎం అనేది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాము. ఇమాజిన్ వీ హ్యావ్ ఏ 2 డేటా సెట్స్ విత్ 2 టైప్స్ ఆఫ్ పాయింట్స్, బ్లూ అండ్ బ్లాక్. బ్లాక్ ఇంకా బ్లూ ఒక 2 డేటా పాయింట్స్ ఉన్నాయి, plotted in 2D graph with a feature of x1 and x2. ఇది x1 ఇది x2 అనుకున్నాము. ప్లాట్ చేసామా మనం, ఇదొకటి ఇదొకటి, ఆ రెండింటి మధ్యలో మనం ఒక మార్జిన్ అనేది గీసాము అంటే దీన్ని లీనియర్ ఎస్విఎం అంటారు. ఓకే, దీన్ని ఇప్పుడు ఒక లైన్ గీస్తావా దాన్ని ఆప్టిమల్ హైపోథెసిస్ అంటారు. ఈ లైన్ కి ఏదైతే దగ్గర ఉంది, దగ్గర పాయింట్ ని సపోర్ట్ వెక్టర్ అంటారు. ఈచ్ సైడ్, ఒకటి బ్లూ సైడ్ ఒకటి బ్లాక్ సైడ్, ఈ లైన్ కి దగ్గర ఉన్నది సపోర్ట్ వెక్టర్ అంటారు, మధ్యలో గీసిన దాన్ని ఆప్టిమల్ హైపోథెసిస్ అంటారు. అండ్ ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మాక్సిమైజ్ మార్జిన్ అంటారు. ఇప్పుడు నాన్ లీనియర్ అంటే ఏంటో చూద్దాం. నేను ఇందాక చెప్పాను నాన్ లీనియర్ అంటే ఏంటి, ఒక 2 డేటా సెట్స్ ని ఒక లైన్ తో సపరేట్ చేయకపోవడం అంటే సపరేట్ చేయడానికి రాకపోవడం దాన్ని నాన్ లీనియర్ ఎస్విఎం అంటారు. యూజ్డ్ వెన్ డేటా కాంట్ బి సెపరేటెడ్ బై స్ట్రైట్ లైన్ తో సపరేట్ చేయలేకపోవడం. యూజెస్ టెక్నిక్స్ లైక్ ద కెర్నల్ ట్రిక్ టు డ్రా కాంప్లెక్స్ బౌండరీస్. కర్నల్స్ అనేవి యూజ్ చేస్తారు, ఇది కూడా సపరేట్ చేయొచ్చు. ఎట్లా సపరేట్ చేయొచ్చు అని అంటే టు సపరేట్ నాన్ లీనియర్ డేటా వి యాడ్ 3-dimensional z వేర్ x is equals to x² plus y². ఈ ఫార్ములా యూజ్ చేసి దిస్ ట్రాన్స్ఫార్మ్ ది 2D డేటా ఇంటూ 3D స్పేస్. ఇది 2D డేటాని 3D డేటాలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే xy ఉండేది xyz 3, ఇక్కడ 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ చేస్తుంది. ఇన్ 3D SVM can now separate the data using a plane instead of a line. లైన్ తో సపరేట్ చేయకుండా ప్లేన్ తో కూడా సపరేట్ చేయొచ్చు. We converted back to 2D, the separation appears as a circle. ఓకే, ఇప్పుడు ఇట్లా డేటా ఉంది, ఈ డేటా తీసుకొని ఒక లైన్ అనేది క్రియేట్ చేయాలి, దాన్ని బెస్ట్ హైపర్ ప్లేన్ అని అంటారు. డివైడ్స్ ద డేటా సెట్ ఇంటూ క్లాసెస్ ఇన్ ద ఫాలోయింగ్. ఈ అంటే లైక్ ఇట్లా మనం డివైడ్ చేయాలి, ఇదొకటి నార్మల్ ప్లేన్ లాగా డివైడ్ చేస్తే ఇది జస్ట్ బెస్ట్ హైపర్ ప్లేన్. ఇందాక లీనియర్ ప్లేన్ లో జస్ట్ మనం ఓన్లీ ఎక్స్ లోనే డివైడ్ చేయాలి, జస్ట్ ఇట్లా డివైడ్ చేయడానికి ఉండదు, జస్ట్ ఇట్లానే ఒక ఏరియాలోనే డివైడ్ చేయాలి, అది లైన్ ఇది ప్లేన్. ఓకే, ఇందాక మనం 3Dలో ఈ లైన్ అనేది క్రియేట్ చేసాం కదా, దాన్ని 3D స్పేస్ అంటారు. ఇప్పుడు ఈ 3D స్పేస్ నుంచి 2D స్పేస్లో కన్వర్ట్ చేయాలి అంటే z is equals to 1 అని చెప్పి 3D స్పేస్ 2D స్పేస్లో కన్వర్ట్ చేయాలి అంటే z is equals to 1 అని పెట్టాలి. దిస్ మేక్స్ ద ఆబ్జెక్ట్ అపియర్స్ యాజ్ అ ఫ్లాట్ షేప్ ఇన్ 2D. సో అట్లా చేస్తే ఈ ఆబ్జెక్ట్ అనేది 2Dలో కనిపిస్తుంది, ఒరిజినల్లీ అయితే 3D స్పేస్లో ఉంటుంది. సో అట్లా క్రియేట్ చేయడం వల్ల ఇది సర్కిల్ అయిపోతుంది. K-nearest neighborని లేజీ లెర్నర్ అని కూడా అంటారు. KNN is a simple machine learning algorithm based on supervised learning. దేని మీద బేస్ అయ్యి ఉంటుంది అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇట్ క్లాసిఫైస్ న్యూ డేటా పాయింట్స్ బై కంపేరింగ్ దెమ్ విత్ ద క్లోజెస్ట్ ఎగ్జిస్టింగ్ పాయింట్స్. ఇది ఏం చేస్తుంది అంటే న్యూ డేటా పాయింట్స్ని ఎగ్జిస్టింగ్ డేటా పాయింట్స్తో కంపేర్ చేసి ఇది ఏ డేటాకి సంబంధించింది అని చెప్పి క్లాసిఫై చేస్తుంది. ఓకే, KNN is a non-parametric. KNN అనేది నాన్ పారామెట్రిక్, మీనింగ్ ఇట్ మేక్స్ నో అజంప్షన్స్ అబౌట్ ద డేటా. ఇది నో అజంప్షన్స్ చేస్తే ఒక డేటా గురించి దీనికి అజంప్షన్స్ అనేవి ఉండవు. ఇది లేజీ లెర్నర్ అయిపోయింది. స్టోరింగ్ డేటా అండ్ క్లాసిఫైస్ న్యూ డేటా ఓన్లీ వెన్ ఇట్ ఇస్ అరెక్స్. ఇది జస్ట్ నార్మల్ స్టోర్ చేసుకొని కొత్తగా వచ్చిన డేటాని
అది క్లాసిఫై చేస్తుంది అంతే. డ్యూరింగ్ ట్రైనింగ్ ఇట్ స్టోర్స్ ద డేటా సెట్ అండ్ క్లాసిఫైస్ న్యూ డేటా బేస్డ్ ఆన్ సిమిలారిటీ. ఈ ట్రైనింగ్ అప్పుడు ఏం చేస్తుంది అంటే జస్ట్ నార్మల్ డేటా సెట్ని స్టోర్ చేసుకొని కొత్త డేటాని సిమిలారిటీస్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తుంది. ఇట్ ఈస్ మెయిన్లీ యూస్ ఫర్ క్లాసిఫికేషన్కి మెయిన్లీ యూస్, బట్ ఆల్సో అప్లైడ్ ఫర్ ద రిగ్రెషన్. KNN algorithm. KNN helps classify a new data point into a category. ఏం చేస్తుంది అంటే న్యూ డేటా పాయింట్ క్లాసిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది ఒక కేటగిరీలో పెట్టడానికి. ఇట్ కంపేర్స్ X1 విత్ ఎగ్జిస్టింగ్ డేటా పాయింట్స్తో కంపేర్ చేసుకొని అది ఏ డేటాకి సంబంధించింది అని చెప్పి అడాప్ట్ చేసుకుని ఉంటుంది. KNN finds the nearest neighbor to X1. X1 is assigned to the category that the majority of its nearest neighbor belongs to. ఇప్పుడు ఒక డేటా ఉంది, ఈ డేటా దీనికి దగ్గరగా ఉందా దీనికి దగ్గరగా ఉందా, ఇది దీని యొక్క సిమిలారిటీస్ అనేది ఇది. ఓకే, ఇప్పుడు ఒక డేటా పాయింట్ ఉంది, ఈ డేటా పాయింట్ దీనికి దగ్గర ఉందా అని చెప్పి చూసుకునేది. సో ఈ డేటా పాయింట్ యొక్క సిమిలారిటీస్ చెక్ చేసుకొని ఈ డేటా పాయింట్ అనేది దేనికి సిమిలర్గా ఉంటే అది దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఏ కేటగిరీకి అయితే ఉంటుందో ఆ కేటగిరీకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ డేటా పాయింట్ అనేది కేటగిరీ ఏకి అసైన్ చేసేసారు బికాస్ ది సిమిలారిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు KNN ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ వీ హ్యావ్ అన్ ఇమేజ్ ఆఫ్ అ క్రియేచర్ దట్ రిజెంబుల్స్ బోత్ క్యాట్ అండ్ డాగ్ లాగా రెండు ఉన్న ఒక ఇమేజ్ అనేది నువ్వు KNN క్లాసిఫైయర్కి ఇస్తే అది ఏం చేస్తుందో చూద్దాం. వీ యూజ్ ద KNN algorithm టు క్లాసిఫై ఇమేజెస్ బై కంపేరింగ్ ఇట్ ఫీచర్స్. అది ఏం చేస్తుంది, ఫీచర్ని కంపేర్ చేసుకుంటుంది. KNN models will find the most similar features and classifies the image into either the cat or a dog category based on the majority of similar features ని చూస్ చేసుకొని అది క్యాట్ ఆ డాగ్ అని చెప్పి చూస్ చేసుకొని ఒకటి ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అన్నౌన్ ఇన్పుట్ వాల్యూ తీసుకొని అది క్యాట్ ఆ డాగ్ అని చెప్పి KNN క్లాసిఫైయర్ ప్రిడిక్ట్ చేసి మనకి ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఫిట్టింగ్ న్యూరల్ నెట్వర్క్ ఇన్వాల్వ్స్ ఇన్ అడ్జస్టింగ్ వెయిట్స్ అండ్ బయాసెస్ టు మినిమైజ్ ద ఎర్రర్ బిట్వీన్ ప్రిడిక్టెడ్ అండ్ యాక్చువల్ అవుట్పుట్. ప్రిడిక్టెడ్కి ఇంకా యాక్చువల్ అవుట్పుట్కి ఈ రెండింటి మధ్య ఎర్రర్ని తగ్గిస్తుంది. దాన్ని ఫిట్టింగ్ న్యూరల్ నెట్వర్క్ అంటారు. ఎట్లా తగ్గిస్తుంది అంటే ఫాలోయింగ్ కొన్ని స్టెప్స్ బేస్ చేసుకొని అది తగ్గిస్తుంది. డిఫైన్ ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే లేయర్స్ని సెట్ చేసుకుంటుంది, న్యూరాన్స్ని సెట్ చేసుకుంటుంది, ఇంకా ఒక యాక్టివేషన్ ఫంక్షన్ని చూస్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇనిషియల్ వాల్యూస్ అనేది అసైన్ చేసుకుంటుంది. దాని తర్వాత ఫార్వర్డ్ ప్రాపగేషన్లో ఏం చేస్తారు అని అంటే ఇన్పుట్ అనేది న్యూరల్ నెట్వర్క్ నుంచి పాస్ అవుతుంది. డేటా అనేది నెట్వర్క్ నుంచి ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయితే ఒక ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. కంప్యూట్ లాస్లో రెండు ఉంటాయి, క్లాసిఫికేషన్ ఒకటి, రిగ్రెషన్ ఒకటి. మనం చూస్ చేసుకున్న డేటాని బట్టి క్లాసిఫికేషన్ రిగ్రెషన్ అని చెప్పి ఒక ఫార్ములా ఉంటుంది, ఫార్ములా చూస్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిడిక్టెడ్ అండ్ యాక్చువల్ అవుట్పుట్. ప్రిడిక్టెడ్ ఇంకా యాక్చువల్ అవుట్పుట్కి రెండింటి మధ్యలో డిఫరెన్స్ని ఫైండ్ చేస్తుంది. ఇంకా బ్యాక్ ప్రాపగేషన్ సెండ్స్ ఎర్రర్ బ్యాక్ త్రూ ద నెట్వర్క్ అండ్ అప్డేట్ వెయిట్స్ టు రెడ్యూస్ ద లాస్. బ్యాక్ ప్రాపగేషన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనం చేసిన దానికి ఒక అవుట్పుట్ వస్తుంది, ఆ అవుట్పుట్కి ఎర్రర్స్ ఉంటే ఒక ఆల్గోరిథం గ్రేడియంట్ డీసెంట్ అని ఒక ఆల్గోరిథంని యూజ్ చేసి మళ్ళీ వెయిట్స్ అండ్ బయాసెస్ని అప్డేట్ చేస్తుంది. ఆప్టిమైజేషన్ యూజెస్ ఆల్గోరిథం లైక్ గ్రేడియంట్ డీసెంట్. చెప్పాక ఇందాక గ్రేడియంట్ డీసెంట్ టు అడ్జస్ట్ వెయిట్స్. ఈ ఆల్గోరిథం అనేది యూజ్ చేస్తారు వెయిట్స్ అండ్ బయాసెస్ని అడ్జస్ట్ చేయడానికి. ఇది రిపీట్ చేస్తూ ఉంటారు. ఎప్పటివరకు రిపీట్ చేస్తారు అంటే మోడల్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో అప్పటి వరకు ఇది రిపీట్ చేస్తూనే ఉంటారు. అది మోడల్ మొత్తం ఇంప్రూవ్ అయిన తర్వాత టెస్ట్ చేస్తారు అది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి. ఓకే, హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అడ్జస్ట్ పారామీటర్స్ టు ఇంప్రూవ్ ద మోడల్. పారామీటర్స్ అనేది అడ్జస్ట్ చేస్తారు. దేనికి అడ్జస్ట్ చేస్తారు అని అంటే మోడల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి. రెగ్యులరైజేషన్ ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్ యూజింగ్ టెక్నిక్స్ లైక్ డ్రాప్ అవుట్ ఆర్ L2 రెగ్యులరైజేషన్. ఓవర్ ఫిట్టింగ్ న్యూరల్ నెట్వర్క్స్కి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ ఇప్పుడు చూద్దాము. దాంట్లో ఫస్ట్ది లీనియర్ కాంబినేషన్ ఫర్ వన్ న్యూరాన్, ఓన్లీ వన్ న్యూరాన్కే. Z ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా n, I ఈక్వల్స్ టు 1, WI అంటే వెయిట్స్, XI అంటే ఇన్పుట్, B అంటే బయాసెస్. where X is a weighted sum of input and biases, WI is weights, XI input, B is bias term. ఓకే, దాని నెక్స్ట్ వచ్చేసి యాక్టివేషన్ ఫంక్షన్. A is equals to F of Z. A అంటే అవుట్పుట్ ఆఫ్ అ న్యూరాన్, F of Z అంటే యాక్టివేషన్ ఫంక్షన్.
ఇందాక చెప్పా కదా లాస్ ఫంక్షన్స్లో రెండు ఉంటాయి అని చెప్పి, ఒకటి రిగ్రెషన్, ఇంకొకటి క్లాసిఫికేషన్. రిగ్రెషన్ ఫార్ములా ఏమో ఇది, క్లాసిఫికేషన్ ఫార్ములా ఏమో ఇది. ఓకే, L is equals to 1 by 2m sigma m I is equals to 1 of yi minus yi whole square. L అంటే లాస్, m is the number of examples in the data set. Actual output, predicted output, ఇది actual output, ఇది predicted output. లాస్ ఫంక్షన్ క్లాసిఫికేషన్లో ఫార్ములా L is equals to minus 1 by m sigma m I equals to 1 yi into log of yi plus 1 minus yi into log of 1 minus yi. L అంటే క్రాస్ ఎంట్రోపీ లాస్. M is the number of examples in the data set. yi అంటే tree class label. yi is the predicted probability of class 1. ఈ గ్రేడియంట్ డీసెంట్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే లాస్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత బ్యాక్ ప్రాపగేషన్ యూజ్ చేస్తారు కదా, అప్పుడు ఈ గ్రేడియంట్ డీసెంట్ ఆల్గోరిథం అనేది యూజ్ చేస్తారు. wi is equals to wi minus alpha gamma ly gamma wi. Learning rate is a partial deviation of the loss with respect to the weight wi. బ్యాక్ ప్రాపగేషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. బ్యాక్ ప్రాపగేషన్ ఈజ్ యూజ్ టు ట్రైన్ న్యూరల్ నెట్వర్క్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే న్యూరల్ నెట్వర్క్స్ని ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇట్ క్యాలిక్యులేట్స్ ద గ్రేడియంట్ ఆఫ్ లాస్ ఫంక్షన్ టు అడ్జస్ట్ వెయిట్స్. ఇది ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే లాస్ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేసి వెయిట్స్ని అడ్జస్ట్ చేస్తుంది. ద గ్రేడియంట్ హెల్ప్స్ మినిమైజ్ ద ఎర్రర్ ఇన్ ప్రిడిక్షన్స్. ఈ గ్రేడియంట్ అనేది ఎర్రర్స్ని మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ప్రిడిక్షన్స్లో. ఫర్ దిస్ గ్రేడియంట్ డీసెంట్ అంటే ఈ గ్రేడియంట్ డీసెంట్ అనే ఆల్గరిథం ఒక 2 న్యూరాన్స్ మధ్య ఎర్రర్ని మినిమైజ్ చేయడానికి యూజ్ చేస్తుంది కదా. సో ఫర్ దిస్ గ్రేడియంట్ డీసెంట్ ఆప్టిమైజేషన్ ఆల్గరిథం ఈజ్ యూజ్డ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అంటే ఏంటి, గ్రేడియంట్ డీసెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ ఆఫ్ ఎర్రర్స్.